కరోనా ఎంతో మంది ప్రాణాలను తీస్తే వైసీపీ నేతలకు మాత్రం కోట్లలో కాసులు కురిపించింది. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి మరి కల్తీ మద్యం ద్వారా అడ్డగోలుగా దోచుకున్నారు. నకిలీ మద్యం మరణాలను కరోనా ఖాతాలో కలిపేశారు. ఏపీలో నకిలీ మద్యం కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఏపీలో సంచలనం సృష్టించిన కల్తీ మద్యం ఎపిసోడ్లో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. వైసీపీ హయాంలో ఏపీ వ్యాప్తంగా విచ్చలవిడిగా జరిగిన కల్తీ మద్యం సరఫరా మూలాలన్నీ ఇబ్రహీంపట్నంలోనే బయటపడుతున్నాయి. ఆనాడు కరోనా మీదకు నెట్టేసిన పలు మరణాల్లోనూ ఇక్కడ తయారైన కల్తీ మద్యం తాగి మరణించిన కేసులు కూడా ఉన్నాయన్న అనుమానాలు బలపడుతున్నాయి. గత ఎన్నికల సమయంలో ఇదే మద్యం ఆర్టీసీ కార్గోల ద్వారా ఏపీ వ్యాప్తంగా పారించినట్లు కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బెల్ట్ షాపులని లక్ష్యంగా చేసుకుని ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు నకిలీ మద్యం సరఫరా చేసినట్టుగా తెలుస్తోంది. బెల్ట్ షాపుల తాట తీశామని ఆనాడు చెప్పుకున్న వైసీపీ ప్రభుత్వ హయాంలో ఊరికో బెల్ట్ షాపు నడిచింది. ఈ బెల్ట్ షాపుల నుంచి నకిలీ మద్యాన్ని కొనుగోలు చేసి సేవించిన వారిలో చాలా మంది మృత్యువాత పడ్డారు, దీర్ఘకాలిక రోగాలకు గురయ్యారు. నాడు కల్తీ మద్యం తాగి ఒక్క ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే పెద్ద ఎత్తున మరణించారు. వీటిలో బయటకు వచ్చిన ఉదంతాలు కొన్నే. కల్తీ మద్యం కారణంగా కార్డియాక్ అరెస్టులతో చనిపోయిన వారు ఎక్కువగా ఉన్నారు. కరోనా సమయంలో చాలా మంది ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. సరిగ్గా ఇదే సమయంలో కల్తీ మద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో అది తాగిన వారు మృత్యువాత పడ్డారు. అయితే లాక్డౌన్ కారణంగా అప్పట్లో కల్తీ మద్యం తయారీకి అవసరమైన కొన్ని రసాయనాల దిగుమతికి వీలు కాలేదు. దీంతో అందుబాటులోని స్పిరిట్ ను బాటిల్లో నింపి రంగు కలిపి వాటిని బెల్ట్ షాపులకు తరలించినట్టుగా తెలుస్తోంది. ఈ మద్యం తాగిన వారు ఎక్కువ సంఖ్యలో మృతి చెందారు. ఇబ్రహీంపట్నం కేంద్రంగా తయారై సరఫరా అయిన కల్తీ మద్యం తాగి వీరంతా చనిపోతున్నారన్న విషయం 5-6 నెలల వరకు కూడా బయటకు తెలియలేదు. ఆకస్మిక మరణాలతో వారి కుటుంబ సభ్యులకు మొదట అనుమానం వచ్చింది. ఈ క్రమంలో అసలు గుట్టు వెలుగులోకి వచ్చింది. గత ఎన్నికల సమయంలో కూడా కల్తీ మద్యాన్ని పెద్ద ఎత్తున పంపిణీ చేసినట్టుగా తెలుస్తోంది. ఎన్నికల సమయంలో కూడా కల్తీ మద్యం తాగి చనిపోయిన ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఈ అంశాలపై సిట్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆ సమయంలో అసలు ఎక్కడెక్కడకు ఎలా సరఫరా చేశారు, ఎవరి పాత్ర ఉందనే అంశాలపై కూపీ లాగుతున్నారు.